హలో హాయ్ అందరికి, నేను మీ పద్మావికి. ఈ రోజు మన ఛానల్ వచ్చేసైతే మంచి హెల్తీ రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా మందికి తెలిసినా కూడా అది మనం కుక్ చేయము. ఎందుకనంటే మనకి ఏది కావాలో అది మనం ఎప్పుడూ తినము, మనకున్న అలవాటు అదే కదా. సో ఈ రోజు అయితే మంచి మునగాకు రెసిపీ అయితే నేను చేస్తున్నాను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే నా వీడియో ఎవరైనా తెలియక ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ తినకుండా ఉన్న వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను కూడా అలాగే చేద్దాంలే అనుకొని చాలా పోస్ట్పోన్ చేశాను. కాకపోతే మనకు కాల్షియం రూపము, లేకపోతే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, ముఖ్యంగా హెయిర్ ఫాల్, ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్ మునగాకు. మన పాలు తాగడంలో కాల్షియం ఉంటది అంటారు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉంటది. కాకపోతే మనం మునగాకు ఎక్కువ తిన్నామనుకో, మునగాకులో ఎక్కువ కాల్షియం కి సంబంధించిన విలువలు ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మునగాకుని తినాల్సిందే మన ఫుడ్ లో. ఇది ఒక డైలీ రొటీన్ గా చేసుకున్నాం అనుకో, హ్యాపీగా మన హెల్త్ మన చేతులు ఉన్నట్టే. ఒక్క స్పూన్ డైలీ ఒక ముద్ద వరకు తిన్నా కూడా మనకు చాలా చాలా మంచిది. కాబట్టి ఈ ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫుల్ వీడియో చూసేద్దాం. ముందుగా మునగాకునైతే మంచిగా కాడల నుంచి అయితే తెంపుకొని వాటర్లో మంచిగా కడిగి తడి లేకుండా ఒక టవల్లో వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇలా అవుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. కరివేపాకును కూడా సేమ్ కడిగి ఆరబెట్టాను. ఆరడానికి మనకు టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగానే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద టైం అయితే ఏం పట్టదు. కానీ మంచి హెల్తీ రెసిపీ. దీన్ని తినకపోయి ఉంటే ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని చేసుకున్నా కూడా హెల్త్కి సంబంధించింది కాబట్టి రోజు అన్నంలో ఒక ముద్ద మందం కలుపుకొని తిన్నా కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ పాలు తాగితే కాల్షియం వస్తుంది అనేది నిజమే, కాకపోతే చాలా తక్కువలో వస్తుంది. అదే మన మునగాకులో మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునగాకు తినడానికి అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ కూడా చాలా తక్కువ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోండి. ఆవాల ఫ్లేవర్ బాగుంటుంది, ఆవాల పొడి కూడా బాగుంటుంది, తినేటప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూను శనగపప్పు కూడా వేసుకోండి. అలాగే మినపప్పు కూడా వేసాను నేను. ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యేలాగా కలుపుకునేటప్పుడు ఇందులోనే ఒక స్పూను మినప్పప్పు ఇవన్నీ వేసుకోండి. శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా బ్రౌన్ షేడ్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. డ్రైగా కూడా మొత్తం పొడిలా చేసుకోవాలంటే ఏం ఆయిల్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం తినడానికి కొంచెం మంచి టేస్ట్లా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయనట్టు వేసుకోండి, మంచిగా ఉంటుంది. తినేటప్పుడు ఇంకొంచెం ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఫ్లేవర్లు అన్నీ మనం ఇలా వేపుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది వాటిలోంచి. ఇవి వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే ఎత్తి పెట్టేసుకున్నాము. ఇవి చల్లారే వరకు మనకి ఇంకా కరివేపాకు, మునగాకు కూడా ఉంది కదా, మిరపకాయలు అవి కూడా వేసి వేపుకోవాలి. ఇందులో నేను చింతపండు కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, అసలు వేయకపోయినా కూడా అద్దిరిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం తినడం కూడా. ఎప్పుడు తినలేదు, ఎప్పుడు చేయలేదు. మా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఇట్లా పోతుంటే పెద్ద చెట్టు ఉంటుండే. ఆ చెట్టుకి ఎగిరి మరి కొమ్మలు అందుకొని తుంచి మరి పడేసుకుంటూ ఆడుకునే వాళ్ళము. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు మునగాకును ప్రత్యేకంగా కొనుక్కొని కడిగి ఆరబెట్టి ఇలా కళ్ళకు అద్దుకునే టైం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే మెయిన్ వచ్చేసి అయితే 99% సైట్ లేని మనిషి లేడు. ముఖ్యంగా కళ్ళు ఎవరికి కనిపించట్లేదు. కాబట్టి మునగాకు తింటే చాలా మంచిది. హెయిర్ కానీ కంటికి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అయితే ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు. కాబట్టి టైం తీసుకొనన్నా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, చాలా మంచిది. ఇప్పుడు మిరపకాయలు కూడా వేగిపోయినాయి కదా, ఇవి కూడా మన పల్లీలు ఇవన్నీ వేపి పెట్టుకున్నాం కదా, వాటిలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేగనివ్వాలి. మన మిరపకాయల్లో ఉన్న మిర్చిలో ఉన్న మిరప గింజలు కూడా. ఎందుకనంటే అవి ఎక్కువ ఘాటు ఉంటాయి. కొంచెం ఇలా వేపితే కొంచెం కారం తగ్గుద్ది. కాబట్టి మీరు ఎంత రుచికి తగ్గట్టు మీరు మిరపకాయలు వేసుకోండి. ఇదే ప్లేట్ని అంటే ఇదే బాండిని పెట్టి మళ్ళీ మన కరివేపాకును కూడా సేమ్ వేపుకోవాలి. ఆయిల్ ఏం వేయొద్దు, డ్రై రోస్ట్లా చేసుకోవాలి. మన తేమ ఉంటుంది కదా మన కరివేపాకులో, తేమ పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఈజీనే, కొంచెం ఇవన్నీ వేపుకోవడానికి మనకు టైం పడుతుంది, కానీ మిగతాది మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. తేమంతా వెళ్ళిపోయేంత వరకు అయితే కలుపుతూ ఉండండి.
మంచి డైట్ న్యూట్రిషన్స్ కూడా అదే చెప్తున్నారు మనకి. ఒక స్పూన్ అన్నా డైలీ మన తినే ఫుడ్లో ఒక స్పూన్ వరకన్నా ఒక 2 ముద్దల మందమన్నా మనం ఏ మునగాకు పొడిని కానీ కరివేపాకు పొడి కానీ వేసుకొని తింటే చాలా మంచిదని. కాబట్టి నేను ఎన్నోసార్లు విన్నాను కానీ చెయ్యలేదు. చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు. లాస్ట్ టైం నేను మునగాకు పప్పు చేసిన, మస్తు టేస్ట్ ఉంది. అసలు మునగాకు కూడా అంత వేస్ట్ అవ్వలేదు, చాలా టేస్ట్గా వచ్చింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూసేసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. నా వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఇది చూసి మీరు ఇదే విధంగా చేసుకున్నారంటే మీరు కూడా ఒక 2-3 డేస్ తినొచ్చు. మామూలుగా ఒకళ్ళిద్దరు ఉంటే, మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా ఇంట్లో 1 స్పూన్ వేసుకున్నా కూడా ఒక 2 డేస్ కంటే ఎక్కువ రాదనిపించింది నాకు. 2 కట్టలు ఇవి, 2 కట్టల మునగాకు ఎంత అవుతుందో తెలుసా? అసలు డ్రై అంత అయిపోయిన తర్వాత ఒక పిడికడంత అవుతుండొచ్చు. మన ఆకు చూస్తే ఇలా ఉంది కానీ ఇది కూడా మంచిగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు అయితే మంచిగా సిమ్లో హైలో పెట్టుకుంటూ మంటని వేపుకోవాలి. హైలో పెట్టేది ఎక్కువ. ఇందులో ఉన్న తేమంతా పోయేంత వరకు మంచిగా స్పూన్తో కిందికి మీదికి కలుపుతూ ఉండాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటి కోసం మనం టైం తీసుకోవడంలో తప్పులేదు. ఎందుకనంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అదే చెప్తారు, మీరు మునగాకు తినండి, పాలు తాగండి, దుంపలు తినండి, ఇది తినండి. పాలకూర మెయిన్, పాలకూర తింటే స్టోన్స్ వస్తాయంటారు కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అలా ఏం కాదండి, పాలకూర కూడా చాలా మంచిది, తినాల్సిందే. ఇప్పుడు చూసారు కదా మనం మునగాకు కూడా డ్రై రోస్ట్ అయితే అయిపోయింది. ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే ఎత్తి పెట్టేసుకుందాము. ఇది కూడా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకుందాము. నేనైతే చిన్న జార్ తీసుకుంటున్నాను, ఎందుకనంటే ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. పెద్ద జార్లో వేస్తే తొందరగా అయితే నలగదు, అందుకనైతే నేను చిన్న జార్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. చూస్తారు కదా, ఈ జార్లో అయితే మన ఎండుమిరపకాయలు, పల్లీలు ఇది ఉంది కదా, ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము. కొద్దిగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. అలాగని వాటర్ అయితే అస్సలు వేయొద్దండి, వాటర్ ఏ మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు. ఎంత టేస్ట్గా ఉందో నేను లాస్ట్లో తింటూ చూపించాను, చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా మంచిగా చేసి ఒక డబ్బాలో కానీ లేకుంటే ఒక బౌల్లో చిన్న కటర్లో వెత్తి పెట్టుకోండి. ఎంత చేసుకుంటాందా మంచిగా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడో ఒకప్పుడు తినేటప్పుడు ఒక స్పూన్ పక్కకు అలా వేసుకున్నారనుకో మంచిగా తినొచ్చు. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టాను కదా, ఇది పక్కన పెట్టేసుకుందాము. దీంట్లోనే ఇప్పుడు మన కరివేపాకు అండ్ మునగాకు రెండింటిని వేసి గ్రైండ్ చేసుకుందాము. ఎందుకంటే ఒకేసారి నలగడానికి ప్లేస్ లేదనమాట. దీంట్లో వేస్తే తొందరగా నలుగుతుంది, పెద్ద జార్లో వేస్తే తొందరగా నలగదు. అందుకనైతే నేను కొద్దిగా వేస్తూ మిక్సీ పడుతున్నాను. మీకు పెద్ద జార్లో నలుగుతుందంటే ఒకేసారి వేసుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ వేసిన తర్వాత మన ఇంట్లో మనము పని చేసుకుంటూ చాలా బిజీగా ఉంటాం. మన హెల్త్ మీద మనకు అస్సలు ఆలోచన ఉండదు. నేను ఈరోజు బాగానే ఉన్నా కదా అనుకుంటాం, కానీ మనకు చాలా హెల్త్ సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ చిన్న నొప్పే కదా, చిన్న దెబ్బే కదా ఇలా అనుకుంటాం. కానీ మనం తింటూ మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన ఇంట్లో మన పిల్లలు, మన హస్బెండ్, మన ఇంట్లో ప్రతిదీ నీట్గా క్లీన్గా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మన కోసం మనం కొంచెం టైం తీసుకొని ఇలా చేసుకున్నాము. ఈ మునగాకు, కరివేపాకు రెండింటిని కూడా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నేను వేపలేదు, డైరెక్ట్ వేసాను పచ్చివి. కొంచెం సాల్ట్ వేసి ఇది కూడా మిక్సీ పట్టేశాను. ఇదైతే నలిగిపోయింది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ప్లేట్లోకి ఎందుకంటే మనము ముందు పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అదన్నీ దీంట్లో వేసి మంచిగా మిక్సీ చేసి రెండింటిని మంచిగా చేయితో అయితే కలుపుకోవాలి. చేయి తడి లేకుండా చూసుకోండి. ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా? మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీరు కూడా సేమ్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. అన్నంలో మనం తినేటప్పుడు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఒక 1 స్పూన్ అలా వేసుకొని అన్నం అంతా కలిసేటట్టు కలుపుకున్నారనుకో, కారం, ఉప్పు అన్నీ మంచిగా ఈక్వల్గా పట్టాయి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇవన్నీ మిక్స్ చేస్తుంటే. చూసారు కదా ఎంత పౌడర్లా అయిపోయిందో. మామూలుగా పచ్చళ్ళ అవుద్దని అనుకొని ఉండొచ్చు, కానీ అలా ఏం అవ్వదు. ఎందుకంటే ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఈ వైట్ బౌల్లోకి అయితే నేను ఎత్తి పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో ఒక 2 డేస్ కంటే ఎక్కువ డేస్ అయితే ఏం రాదు. చూస్తారు కదా ఎంత బాగుందో కారం. నాకైతే చూస్తేనే నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులు ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ధనియాలు, ఎండుమిరపకాయలు, అసలు మునగాకు చెప్పనవసరం లేదు. మన ఊర్లో అయితే ఎక్కడ చూసినా చెట్లు ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఎంత అంత చేసుకోవచ్చు. కాబట్టి వీడియో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కొంచెం మన ప్లేట్లో అయితే కలిపాం కదా, ఆ ప్లేట్లోనే ఒక
స్పూను అన్నం పెట్టుకొని కలుపుకొని తిని ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తాను. సూపర్ అండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎంత బాగుందంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో బాగుందనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. చూస్తారు కదా, ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నా నోటిఫికేషన్ మీకు రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. చూస్తారు కదా, మళ్ళీ హాఫ్ స్పూన్ అంతా నేను వేసుకున్నాను. నూరినప్పుడు మనము మిక్సీ పట్టినప్పుడు కొంచెము థిక్నెస్ అనిపించింది కదా, మనం ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత మంచి పౌడర్ అయితే అయిపోయిందనమాట. ఎంత బాగుంది చూసారా, వావ్ అనాల్సిందే. తింటూ ఉంటే మామూలు క్రేజీ లేదండి. నేను చేశానని చెప్పట్లేదు, మీరు చేస్తే కూడా ఇదే మాట చెప్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మన పిల్లలకి చాలా మంచి హెల్తీ రెసిపీ. ఒక ముద్ద డైలీ లంచ్ బాక్స్లో కానీ లేకపోతే పొద్దున వెళ్ళేటప్పుడు కానీ ఒక 2 ముద్దలు వేడివేడి అన్నంలో అలా తినిపించామనుకో మంచిగా హెల్తీగా ఉంటారు. వాళ్ళకు కూడా ఎయిర్ ఫాల్ ఉండదు, వాళ్ళ కంటి చూపు కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఈ మధ్య చాలా మా వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్తున్నారు కదా, నేను ఈరోజే చేశాను కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి 1 స్పూన్ ఖచ్చితంగా వాళ్ళు చూడకుండానన్నా చూసే విధంగానన్నా ఖచ్చితంగా యాడ్ చేసి అయితే పంపిస్తాను. మా పాపకి చాలా ఎయిర్ ఫాల్ ఉంది, అందుకోసం అయితే నేను ఇది చాలా బిజీగా ఉంటాము మన హౌస్ వైఫ్ కానీ వర్క్ చేసుకునే వాళ్ళం కానీ, మన కోసం మనం కొంచెమన్నా టైం కేటాయిస్తే చాలా మంచిదని నా ఒపీనియన్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ సపోర్ట్